ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యారు. విజి వెంకటరెడ్డిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. విజయవాడలోని ఏసీబీ కార్యాలయంలో వెంకటరెడ్డిని విచారిస్తున్నారు పోలీసులు. ఏసీబీ కార్యాలయంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇవాళ విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. గత ప్రభుత్వంలో గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరెడ్డిపై ఆరోపణలున్నాయి. వెంకటరెడ్డిపై ఈ నెల 11న కేసు ఫైల్ చేసింది ఏసీబీ. మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ఏదైతే ఉన్న మైనింగ్ ఎండీ అక్రమాలకు పాల్పడిన కేసులో గత నెలలో మైనింగ్ ఎండీని విధుల నుంచి తప్పించారు. దీనికి సంబంధించి హైదరాబాద్ లోని వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో ఏసీబీ హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నాం. ఏసీబీ హెడ్ క్వార్టర్ లో వెంకటరెడ్డిని తనదైన శైలిలో విచారిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు వీడియోస్ లో ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఏసీబీ హెడ్ క్వార్టర్ వెంకటరెడ్డికి సంబంధించి విచారణకు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక టెండర్లకు సంబంధించి పూర్తిసారి అయితే ఏసీబీ అధికారులు విచారణ చేయడం జరిగింది. విచారణలో వేల కోట్ల రూపాయలు అక్రమాలు పాల్పడినట్టుగా గుర్తించారు. ఇప్పటికే దీనికి సంబంధించి 2,566 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లుగా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే అక్రమాలకు పాల్పడ్డాడో అప్పుడే అతని విధుల నుంచి తప్పించడం జరిగింది. అప్పటి నుంచి వెంకటరెడ్డి కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. వివిధ కోణాల్లో వెంకటరెడ్డిని గాలిస్తున్నప్పటికీ అతను ఎక్కడ పోలీసుల కంటపడలేదు. అయితే గత రాత్రి హైదరాబాద్ లోని వెంకటరెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. గత రాత్రి హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లేందుకు వెంకటరెడ్డి పక్కా ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తుండగా తన సెల్ ఫోన్ అయితే ఆన్ చేయడం జరిగింది. సెల్ ఫోన్ ఆన్ చేసిన వెంటనే పోలీసు అధికారులకు సిగ్నల్ రావడం జరిగింది. సిగ్నల్ వచ్చిన వెంటనే హుటాహుటిన వెంకటరెడ్డి ఉన్న ప్రదేశానికి వెళ్లి అతను అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. తెల్లవారుజామున విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి తరలించడం జరిగింది. తరలించి తనదైన శైలిలో వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అదేవిధంగా వెంకటరెడ్డితో పాటు దానికి సంబంధించిన కంప్యూటర్ హార్డ్ డిస్కులు, ఇతర కీలక పత్రాలు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని కీలక పెన్ డ్రైవ్స్ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా మనం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వెంకటరెడ్డి అక్రమ మైనింగ్ కేసు సంబంధించి చానాళ్ల తర్వాత విదేశాలకు పాల్పోతున్న సమయంలో పోలీసు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి తన దేశాలు విచారిస్తున్నారు. ఈ రోజు కోర్టుకు పెడతారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అనేక అక్రమాలకు పాల్పడిన వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సుమా, థ్యాంక్ యూ తిరుమలరావు.